పిల్లరా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పరిచర్య దేవుని మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పరిచర్య. మాకు ఏ విధమైన మానవుల యొక్క సహకారం అనేది లేదు. ఏ ఒక్కరూ, నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి సువార్త పరిచర్యలో ఉన్నాను, నీ వెనక నేనున్నాను అని చెప్పి నన్ను ఎవరు ప్రోత్సాహపరిచినటువంటి వారు లేరు. కేవలం దేవుడు తన దయా సంకల్పము చొప్పున, తన ప్రణాళిక చొప్పున ఈ దీనదాసుడు సేవలో ఉండాలని జగత్ పునాది వేయబడక మునుపే, నేను గర్భంలో రూపింపబడక మునుపే దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను పిల్లలు. లేకుంటే ఇది జరగదు. నేను ఆయన వాక్యాలు బోధించడం ఏంటి, నేను ఆయన కొరకు నిలబడడం ఏంటి? మాకు వేరే అవకాశాలు ఏమి లేవనుకుంటున్నారా? ఏ పని చేసుకున్నా మేము సంపాదించుకోవచ్చు. ఏదో పనికి వెళ్ళినా, ఈ రోజుల్లో పనికి ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 1000 రూపాయలు తప్పు లేదు. ఏదో పని చేసుకుని మేము బ్రతకొచ్చు. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుణ్ణి అనేక మందికి ప్రకటించాలి. అనేక మంది నశించిపోతున్నటువంటి వారు రక్షణలోకి రావాలి. చీకటిలో నడుస్తున్నటువంటి వారి జీవితంలో వాక్యపు వెలుగు రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో దేవుని సేవలో అడుగు పెట్టడం జరిగింది. ఈ సేవలో ఎన్నో డక్కాముక్కాలు నేను తిన్నాను, ఎన్నో వ్యతిరేకతలను నేను అనుభవించాను, ఎంతోమంది మోసాన్ని నేను అనుభవించాను, ఎంతోమంది వెన్నుపోటు పొడిచారు. నాతోటే ఉంటూ, నాతోటే నడుస్తూ, నాతోటే సహవసిస్తూ, నాతోటే స్నేహం చేస్తూ, నాతోటే చెలిమిలో ఉంటూ నన్ను ఎన్నో రీతిలుగా నన్ను అవమానించినటువంటి పరిస్థితులు నా జీవితంలో నేను చూశాను ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా. కానీ నన్ను ఎంతోమంది విడిచిపెట్టారు. కానీ నా దేవుడు తన సన్నిధిని వదిలిపెట్టలేదు, తన వాక్యాన్ని కూడా నాకు దూరం చేయలేదు. నాతో పాటు చిరకాలం నిలిచింది ఎవరు తెలుసా? నా దేవుడు, ఆ తర్వాత నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు ఎప్పుడు నాతోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు.